ప్రియమైన దేవుని వారలారా, ఈ ప్రపంచానిలో ఉన్న ప్రతి మనిషికి ఉన్నటువంటి శత్రువు అపవాది. విషయం ఎంతమందికి తెలుసు అని అంటే కేవలం క్రైస్తవులైన వారికి మాత్రమే తెలుసు. ఎందుకంటే దేవుడు ఆ విషయాన్ని బైబిల్ గ్రంథంలో వ్రాయించారు. అలా వ్రాయబడిన సంగతులను ఎవరైతే చదువుకుంటారో వారికి మాత్రమే ఆ సంగతి తెలుస్తుందండి. అపవాది ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా దేవుని కుమారుడని ఎరిగి వారందరినీ ఏ విధము చేతనైనా దుష్టులుగా మార్చాలని వాడు భూమి మీద పడద్రోయబడింది మొదలుకొని నేటి వరకు కోటాను కోట్ల మంది దేవుని పిల్లలైన వారిని మోసగించి వాడి యొక్క దుష్టత్వంలో ముంచివేసి నిత్యాగ్ని దండనకు తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు. భవిష్యత్తులో కూడా తీసుకెళ్ళిపోతాడు. వాడు యూనివర్సల్ విలన్గా ఉన్నప్పటికీ అనేకులకు తెలియకపోవడం చాలా విచారకరమండి. ముఖ్యంగా క్రైస్తవులం అని చెప్పుకుంటున్న వారికి కూడా వాడి గూర్చిన పూర్తి అవగాహన చాలామందికి లేదు. ఏదో సైతాను లేదంటే అపవాది అనగానే వాడు మనల్ని దెయ్యం పట్టినట్టుగా చేస్తాడు, లేదంటే వాడి ద్వారా రోగాలను కలుగు చేస్తాడు. ఇలా చిన్న చిన్నగా అపవాది గురించి ఆలోచిస్తున్నారే కానీ అపవాది యొక్క బలం ఏంటి, వాడిని ఎదుర్కోవాలంటే మనం ఎలాంటి శక్తి కలిగిన వారంగా అవ్వాలి, వాడు మనుషులను మాయ చేయడానికి ఎలాంటి టెక్నిక్స్ ఉపయోగిస్తాడు అనేది క్రైస్తవ్యంలో చాలామందికి తెలియదు. వాడి మాయలో పడిపోయి క్రైస్తవులుగా ఉన్నవారు కూడా అనేకులు దేవునికి దూరం అవుతున్నారు, చివరికి నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతున్నారు. పౌలు గారు మొదటి శతాబ్దంలో కొరింథీయులకు పత్రిక రాస్తూ ఒక సంగతిని ఆయన తెలియపరుస్తున్నారు. దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని అంటున్నాడండి. పౌలు గారు చెప్తున్నారు కొరింథీలో ఉన్న సంఘానికి రెండో పత్రిక రాస్తూ, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని అంటున్నాడు. ఈ మాట నేడున్న క్రైస్తవ సమాజానికి ఎంతవరకు సరితూగుతుంది అని అంటే 0% కనబడుతుందండి. సాతాను తంత్రములు మనము ఎరుగని వారము కాము అని అంటున్నాడంటే సాతాను ఎలాంటి తంత్రాలు ఉపయోగిస్తాడో వాటన్నిటి గురించి మాకు తెలుసు, మనకు తెలియకుండా ఏమీ లేదు అని పౌలు గారు రాస్తున్నప్పటికీ నేడున్న క్రైస్తవ సమాజం విషయానికి వచ్చేసరికి సాతాను తంత్రాలు అనేవి ఈరోజు ఎవ్వరికీ తెలియదండి. అందరూ ఎరుగని వారుగానే ఉన్నారు. అందుకే వాడు చాలా సులువుగా అనేకులను మోసగిస్తున్నాడు. వాడు మాయలలో చిక్కుపరుచుకొని భ్రష్టులుగా యావత్తు మానవ సమాజాన్ని మారుస్తున్నాడు. సాతాను తంత్రాలు ఎరుగని వారము కాము అని అంటే ఒకవేళ ఎరిగి ఉంటే, ఒకవేళ సాతాను తంత్రాలే మనకు తెలుసు అనుకోండి, మన ప్రవర్తన ఎలా ఉండేది, మన
జీవన విధానం ఎలా ఉండేది మనం గ్రహించాలి. ఒకవేళ సాతాను తంత్రాలు మనకు తెలుసు అనుకోండి, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఇది సాతాను వలన జరుగుతుంది కాబట్టి, వాడి నాకు తెలుసు కాబట్టి, దేవుని పనిని ఆపడానికి ఎలా చేస్తున్నాడు కాబట్టి, వాడి తంత్రాలు నాకు తెలుసు, నేను వాడిని గెలిపించను, దేవుడిని గెలిపిస్తాను అని చెప్పి ఎవరైనా ముందడుగు వేస్తుంటారు. కానీ ఈరోజు అపవాది వలన ఎన్నో అడ్డంకులు, దేవుని కార్యక్రమాలకు ఆటంకాలు కలిగినప్పుడు మరి వాటిని ఎదుర్కోలేక ఆ పనులు మానుకొని ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు ఇంటిలోనికే పరిమితమైపోయారండి. మరి సాతాను ఎంతటి తెలివైన వాడు అనంటే, ఎంతటి బలమైన వాడు అనంటే, మనమంతా సాతాను గుప్పెట్లో ఉన్నామన్న సంగతే మనకు తెలియకుండా మనల్ని ఒక రకమైనటువంటి భ్రమలో మనల్ని ముంచివేస్తుంటాడు. మనమంతా దేవునిలో ఉన్నాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, సాతానికి మాకు ఆమడ దూరం ఉంది, మేము దేవుని సంబంధులం అని చాలామంది అనుకుంటుంటారు. కానీ అలాంటి వారే సాతాను యొక్క గుప్పెట్లో సాతాను అనుచరులుగా ఉంటున్నారని బైబిల్ ఎప్పుడో మొదటి శతాబ్దంలోనే చాలా స్పష్టంగా వ్రాయించాడండి దేవుడు. మనం అనుకోవచ్చు మన మట్టుకు మనం నేను దేవుని సంబంధిని అని. కానీ మనకు తెలియకుండానే అపవాది వాడి గుప్పెట్లో మనల్ని పెట్టుకున్నాడు. పైకి మాత్రం మనం దేవుని సంబంధులుగానే ఉన్నట్టుగా ప్రపంచానికి లేదా సమాజానికి కనుపరిచే విధంగా చేస్తాడు. పౌలు గారు గలతలో ఉన్న దేవుని సంఘానికి మరి ఎన్నో వాక్యాలు బోధించారు. మరి వాళ్ళందరినీ దేవునిలో నిలబెట్టారు. మరి నిలబెట్టిన తర్వాత మరి ఒకానొక సమయంలో ఆ సంఘానికి పత్రిక రాస్తూ ఎలాంటి మాటలు ప్రయోగించవలసిన పరిస్థితి ఏర్పడిందో మనం ఆ మాటలు చూస్తే ఆశ్చర్యం వేస్తుందండి. గలతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి ఒకసారి. గలతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. చూడండి పౌలు గారు ఏమంటున్నారండి, ఓ అవివేకులైన గలతీయులారా. గలతీలో ఉన్నటువంటి దేవుని సంఘాన్ని ఏమని సంబోధిస్తున్నారండి? అవివేకులైన గలతీయులారా అంటున్నాడు. ఎందుకు వారు అవివేకులయ్యారు? వాళ్ళంతా క్రైస్తవులు అయిపోయారు కదా, బాప్తీసం పొందారు కదా, పౌలు గారు బోధించినటువంటి బోధలు విని మార్పు చెంది మరి వారంతా బాప్తీసం పొంది పరిశుద్ధులుగా దేవుని సంఘముగా మరి వారు ఏర్పడి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పౌలు గారు ఈ విధమైన సంబోధన, ఈ విధంగా వారిని ఉద్దేశించి మాట్లాడడం న్యాయమేనంటారా? ఈ పత్రిక ఎవరికి రాస్తున్నారండి? అన్యులుగా క్రైస్తవులుగా? క్రైస్తవులైన వారికే. అందరూ క్రైస్తవులు అయిపోయారు, మార్పు చెందారు. మార్పు చెంది పరిశుద్ధులుగా దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారిని ఏమంటున్నాడు అని అంటే, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? అవివేకులుగా మారిపోయారు అంటున్నాడు. కానీ వాళ్ళ దృష్టిలో, ఆ గలతిలో ఉన్నటువంటి సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఏమని ఫీల్ అవుతుంటారు? మేము దేవుని జనులం, మాదంతా ఒక సంఘం, మేము ఎన్నో త్యాగాలు చేస్తున్నాం, ఎన్నో పనులు చేస్తున్నాం అని వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఫీల్ అయిపోతుంటే, పౌలు గారు మాత్రం మీరు అవివేకులు, మీరు ఒక భయంకరమైనటువంటి భ్రమలో ఉన్నారు, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టను అని ఏమంటున్నాడంటే, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా. మీ కళ్ళ ముందే యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు కదా, సిలువ వేయబడిన వాడైనట్టుగా. ఆ క్రీస్తునే కదా మీరు విశ్వసించారు, ఆయన రక్తం వల్లనే కదా మీరు పరిశుద్ధపరచబడ్డారు. ఆయన శిరస్సుగా ఉంటే మీరు ఆయన శరీరముగా సంఘముగా ఏర్పరచబడిన వారు కదా. అలాంటి స్థితిలో ఉండవలసిన మీరు అవివేక పరిస్థితుల్లోకి ఎందుకు జారిపోయారు? ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు అని
పౌలు గారు మాట్లాడుతున్నారంటే ఇంతకీ ఆ గలతలో ఉన్న దేవుని సంఘం ఏం చేసిందండి? వాళ్ళు చేసిన నేరం ఏంటి? వాళ్ళు చేసిన నేరం ఏంటో మొదటి అధ్యాయంలోనే చెప్తున్నారండి. మొదటి అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. చూడండి, ఏ క్రీస్తు అయితే సిలువ వేయబడిన వాడుగా మీ ముందు ప్రదర్శింపబడ్డాడో ఆ క్రీస్తుని చూసి మీరు విశ్వసించారు కదా. ఆ క్రీస్తుని గూర్చిన మాటలు పౌలు గారు చెప్పారు, ముందు బోధించారు, ఎన్నో మంచి సంగతులు వారికి వివరించారు. అలా వివరించిన తర్వాత క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి, ఏ క్రీస్తు అయితే మిమ్మల్ని పిలిచారో, మిమ్మల్ని ఏర్పరచుకున్నారో, మిమ్మల్ని పరిశుద్ధపరుచుకున్నారో ఆ పిలిచిన క్రీస్తుని విడిచి ఎక్కడికి వెళ్ళిపోయారటండి? భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. చాలా స్పీడ్గా తిరిగిపోయారంట. పౌలు గారికి ఆశ్చర్యం వేసిందంట. ఏంటి, నేను ఎంత శ్రమ పడ్డాను, వాళ్ళ నిమిత్తం ఎన్నో ప్రయాణాలు చేశాను, అక్కడ సంఘంగా ఏర్పరచడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను, ఎంతోమంది తిరుగుబాటు చేశారు, ఎంతోమంది అల్లర్లు పుట్టించారు. ఇలాంటి పరిస్థితులన్నిటినీ ఎదుర్కొని కష్టపడి వారికి దేవుని వాక్యాన్ని బోధించి వారిని క్రీస్తులోనికి తీసుకొచ్చి నేను ఎంత ప్రయాసపడితే వారు ఏమీ కాకుండా చాలా సింపుల్గా, చాలా స్పీడ్గా భిన్నమైన సువార్త తట్టు ఇంత త్వరగా తిరిగిపోయారంటే ఆ గలతీలో ఉన్న దేవుని సంఘాన్ని ఏమనాలండి? ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? మీరెంత త్వరగా తిరిగిపోయారేటి? నా ప్రయాస అంతా ఏమైపోయింది, వ్యర్థమైపోతుంది. చూడండి, అప్పటి వరకు ఒక మంచి ఒక కరెక్ట్ బోధ పౌలు గారు బోధించిన తర్వాత ఎవడో వచ్చాడు సంబంధం లేని వ్యక్తి. ఆ సంబంధం లేని వ్యక్తి, ఇగో పౌలు చెప్పింది తప్పు, నేను చెప్పింది రైటు, నేను చెప్పింది వినండి అని చెప్పగానే ఆ గలతలో ఉన్నవారంతా ఏమైపోయారండి? ఆహా, మీరు చెప్పింది రైటా, అయితే మేము వినేస్తాం, త్వరగా చెప్పండి, పేపర్లో పెన్న పెట్టుకొని శుభ్రంగా రాసేసుకుంటాం, మేము చాలా స్పీడ్గా తిరిగిపోవడానికి రెడీగా ఉన్నాం. చూడండి, ఇదేంటి సంఘం పరిస్థితి. అక్కడ గలతీయులు సంఘానికి ఉద్దేశించి వ్రాస్తున్నప్పటికీ ఈరోజు యావత్తు క్రైస్తవ ప్రపంచం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వాళ్ళేమో మేము కరెక్ట్ వేలో ఉన్నాం అనుకుంటున్నారు. కానీ పౌలు గారు జ్ఞాని కాబట్టి, ఆయనకు మాత్రమే సాతాను తంత్రాలు ఎరిగి ఉన్నాడు కాబట్టి, మిగిలిన వారికి అంత జ్ఞానం లేకపోవడం వలన సాతాను తంత్రాలు పూర్తిగా తెలియదు కాబట్టి మేము రైట్లో ఉన్నాం అనుకుంటున్నారు. ఒక భ్రమలో, ఒక అబద్ధంలో బ్రతుకుతున్నారు. భ్రమ. ఎవడు మిమ్మును భ్రమ పెట్టెను? భ్రమ అంటే ఏంటండి? భ్రమ అంటే ఒక అబద్ధాన్ని నిజమని నమ్మడం భ్రమ, లేదా ఒక నిజాన్ని అబద్ధమని నమ్మడం భ్రమ. చూడండి, చాలామంది భ్రమలోకంలో తిరుగుతూ ఉంటారండి. ఏదైనా సినిమా చూసి వచ్చాడు అనుకోండి, ఆడు కూడా ఇక్కడ హీరోలా ఫీల్ అయిపోతాడు. రోడ్డు మీద ఎక్కడ తగ్గేదే లేదనుకొని జనాలతో మాట్లాడుకుంటూ రోడ్డు మీద స్టెప్పులు వేసుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఎందుకు అలాగే అయిపోయాడు? నేనే హీరోని అనే ఫీలింగ్లో ఉన్నాడు. ఫ్లవర్ అనుకోవద్దు, ఫైర్ నేను అనుకొని మొత్తం అందరితో అలాగే డైలాగులు చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే ఒక హీరోలా ఫీల్ అయిపోతాడు. అలాగే ఒక హీరోయిన్లా ఫీల్ అయిపోతుంటారు. ఒక భ్రమలోకి వెళ్ళిపోతాడు. చూడండి, ఈరోజు క్రైస్తవ్యం కూడా భ్రమలోనే ఉందండి. ఒక అబద్ధాన్ని నిజమని నమ్మి భ్రమల లోకంలో ఈరోజు క్రైస్తవ్యం అంతా మునిగిపోయింది. ఎవరో ఒక అన్నోన్ పర్సన్ వచ్చి, ఇది నేను చెప్పింది రైటు, పౌలు చెప్పింది తప్పు అని చెప్పగానే వారు వెంటనే ఆ మాటలకు అట్రాక్ట్ అయిపోయారు. చాలా త్వరగా భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోయారు అని అంటే అది ఎంత భయంకరమైన స్థితి అండి! ఎంత భయంకరమైన స్థితి! వాడు ఎంతగా భ్రమ పెట్టాడో చూడండి. ఒక కొత్త వ్యక్తి ఏమైనా మా మాటలు చెప్తే మనం ఏమైనా
అమ్మ మీ డాడీ ఎక్కడో ఉండిపోయారు, రావడానికి అవ్వలేదంట, ఇగో మిమ్మల్ని తీసుకొచ్చి ఇమ్మన్నారని ఒక కొత్త పర్సన్ ఎవరైనా పిల్లల దగ్గరకు వచ్చి స్కూల్ దగ్గరకు వచ్చి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు అనుకోండి, వాళ్ళు వెంటనే ఏం చేస్తారు? టీచర్లతో చెప్పడం, లేదంటే మా నాన్నగారికి ఫోన్ చేయండి అని చెప్పడం, ఏదో చేస్తుంటారు. ఆ మాత్రం జ్ఞానం ఉంది పిల్లలకైనా ఆ మాత్రం వివేచన అనేది ఉంది. కానీ గలతిలో ఉన్నటువంటి వారు ఒక అన్నోన్ పర్సన్ వచ్చి ఒక భిన్నమైన సువార్తని చెప్తే దాన్ని ఖచ్చితంగా నమ్మి పాటించడం, అదే నిజమని నమ్మి ఆ భిన్నమైన సువార్తతో తిరిగిపోతుంటే చాలా ఆశ్చర్యం కదండి. ఎంత త్వరగా తిరిగిపోయారు. పౌలు గారికి ఆశ్చర్యం అంట, ఆయనకే మైండ్ బ్లాక్ అయిపోయింది. బాబు వీళ్ళు గొప్ప టాలెంట్ కలిగిన వాళ్ళు, నేను ఇన్ని సంవత్సరాలు శ్రమపడి చెప్పినా ఆడు నన్ను సందేహించారు, కానీ ఆడెవడో వచ్చి ఒక తప్పుని చెప్పగానే అది నిజమని చాలా స్పీడ్గా గట్టిగా ఎంత బాగా నమ్మారని చెప్పి పౌలు గారికి ఆశ్చర్యం వేసిందంట. చూడండి, అపవాది చూడండి ఎంత బాగా నమ్మిస్తాడో. ఒక అబద్ధాన్ని నమ్మించడంలో, భ్రమ పెట్టడంలో అపవాదిని మించిన వాడు ఎవడూ లేడండి. అపవాదిని మించిన వాడు ఎవడూ లేడు, అంత బాగా నమ్మిస్తాడు. అబద్ధం ఆడినా సరే ఎలా ఉంటుందట, సిమెంట్ గోడ ఎలాగైతే ప్లాస్టింగ్ చేస్తారో ఇటుకలే కనబడకుండా జాయింట్లు అయ్యాను, ఆ టైప్లో అబద్ధం కూడా అతికినట్టుగా కనబడకుండా మనుషుల్ని మాయ చేస్తుంటాడు, భ్రమలో ముంచుతాడు. అబద్ధాన్ని చెప్పి ఇదే నిజమని నమ్మిస్తుంటాడు. మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలు, మరి వారి గురించి కూడా మనం ఒకసారి ఆలోచించగలిగితే, మరి తండ్రి అయిన దేవుడు వారిని నిర్మించిన తర్వాత మరి చల్లపూట వారిని కలవడం, వారిని హెచ్చరించడం, వారు దేవుని కొరకు ఎలాంటి కార్యక్రమాలు చేయాలో దేవుడు వారికి కొన్ని బాధ్యతలు అప్పగించడం, వాటిని జ్ఞాపకం చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయండి. మీరు అన్నీ తినండి, ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ మంచి చెడల తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు, కనీసం ముట్టడానికి కూడా వీల్లేదు అని తండ్రి అయిన దేవుడు ఎన్నిసార్లు చెప్పారో, ఎన్నిసార్లు చల్లపూట మరి వారిని కలవడానికి వచ్చారో మనకు తెలియదు, కానీ దేవుడైతే ఖచ్చితంగా చెప్పాడు. దేవుని గూర్చి వారికి తెలుసు. ఎందుకంటే ఆదాములో నుంచి స్త్రీని పక్కటెముక ద్వారా స్త్రీని తీయగానే ఆదాము గారు పెద్ద కవి అయిపోయారు. మంచి కవిత్వాన్ని వల్లిస్తూ ఉన్నారన్నమాట. నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నీవు నరుని నుండి తీయబడితివి కాబట్టి నారి అనబడదు అని కవిలాగా మరి జ్ఞానం కలిగిన వాడుగా అక్కడ బిహేవ్ చేస్తున్నట్టుగా మనకు ఆ మాటల్లో కనబడుతుంది. చూడండి, అలాంటి నాలెడ్జ్, జ్ఞానం అనేది ఆదాముకు ఉంది, అవ్వకు కూడా ఉంది. దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, చాలాసార్లు చెప్పాడు, మీరు అవి తిని దినమున నిశ్చయముగా చచ్చిపోతారు, వాటిని అసలు ముట్టొద్దు. ఆ విషయం ఆదాముకు తెలుసు, అవ్వకు తెలుసు. ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం ఒకసారి చదవగలిగితే అక్కడ ఏం రాయబడిందో చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను, అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనేను. చూడండి, ఇక్కడ వరకు బాగానే ఉందండి. దేవుడు చెప్పాడు మాకు అసలు వాటిని తినకూడదు, కనీసం చేత్తో ముట్టకూడదు అని దేవుడు మాకు ఆజ్ఞాపించాడు. ఒకవేళ మేము తింటే అప్పుడే మేము చచ్చిపోతామని చెప్పి మమ్మల్ని హెచ్చరించారు, వార్నింగ్ ఇచ్చారు అని అవ్వ అపవాదితో చెప్పిందండి. మరి తర్వాత అపవాది ఏమందో చూడండి. అందుకు సర్పము,
మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చూడండి, ఒకే ఒక్క మాట పలికాడండి, ఒక్కసారి చెప్పాడండి. కానీ దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు. ఆదాముతో చెప్పాడు, హవ్వతో చెప్పాడు, ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిక చేశాడు, వార్నింగ్ ఇచ్చాడు, మీరు చచ్చిపోతారని చెప్పాడు. ఎన్నోసార్లు దేవుని చేత హెచ్చరింపబడిన అపవాది ఒకే ఒక్కసారి చెప్పిందండి, ఒకే ఒక్కసారి. దేవుడు కనబడట్లేదు, ఇంకా దేవుణ్ణి మర్చిపోయారు పూర్తిగా. దేవుడంటే భయం పోయింది. ఆయన ఎలా చంపుతాడో చూద్దాంలే అన్నట్టుగా మరి ఫీల్ అయిపోయి అవ్వగారు ఏం చేశారండి, ఏం చేశారో చూడండి. 6వ వచనం, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. చూడండి, దేవుడు ఏం చెప్పాడు, అవ్వగారు ఏం చేశారు. అసలు ముట్టకూడదు, కనీసం వాటి కాసి చూడకూడదు, తినకూడదు అంత ఖచ్చితంగా చెప్పినా అవ్వ ఏం చేసిందండి, వెళ్ళి ముట్టుకోవడం. చూసేటప్పటికి ఎలా కనబడ్డాయంట, చూపునకు రమ్యంగా కనబడ్డాయంట, ఆహారమునకు మంచిదిగా కనబడ్డాయంట. చూడండి, ఎవరో ఒక థర్డ్ పర్సన్, ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తి వచ్చి, అది కూడా సర్పం, అది కూడా ఒక సర్పం, అపవాది సర్పంలో ప్రవేశించి మరి అవ్వ దగ్గరకు వచ్చి, మీరు తినండి పర్వాలేదు, మీరు దేవతల వలె అయిపోతారు, మీరు దేవునికంటూ గొప్పవారు అయిపోతారు, మీ కన్నులు తెరవబడిపోతాయి అని ఒక్క మాట చెప్పగానే ఎదురు ప్రశ్న వేయకుండా, సందేహించకుండా, మారు మాట్లాడకుండా ఆమె ఏం చేసిందంటే, ఏం చేసింది, 1 2 కాదండి, కొన్ని తినేసిందంట. ఎంత భయం లేని తనమండి. దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించాడు, ఎంత చెప్పాడు, మీరు తింటే చచ్చిపోతారని ఖచ్చితంగా ఆజ్ఞాపించిన ప్రతి చల్లపూట వారితో దేవుడు మాట్లాడుతున్న ఆ మాటలన్నిటినీ లెక్క చేయకుండా, ఆ మాటలన్నిటినీ పక్కన పెట్టేసి అపవాది అనేవాడు వచ్చి ఒకే ఒక్క మాట చెప్పగానే ఆ మాటలకు లోబడిపోయి ఒక అబద్ధాన్ని నిజమని నమ్మి తినొద్దు, ముట్టొద్దు, చూడొద్దు అని చెప్పిన వాటిని ఆమె కొన్ని తీసుకొని తినేసి అంత ధైర్యం ఆవిడకి కలిగింది అని అంటే ఏ రేంజ్లో ఆవిడ్ని భ్రమ పెట్టాడు చూడండి. ఏ రేంజ్లో అవ్వగారిని భ్రమ పెట్టాడు, ఎలాంటి మాయలో ముంచాడు. భయం లేదు, దేవుడంటే భయం పోయింది. అప్పటి వరకు భయపడ్డారు, అటుపక్క వెళ్ళడమే మానేశారు. కనీసం ముట్టకూడదు, ముట్టకుండా ఉండాలని చెప్పి చాలా కాలం వారు ఆ ఏదైనా తోటలో గడిపారండి తినకుండా. కానీ వాడు వచ్చి ఒకే ఒక్కసారి చెప్పగానే తినేశారు. తిని ఇంకేమంటున్నారండి, దేవుని మీదే నేరం మోపడానికి కూడా ధైర్యంగా వచ్చేసారు ముందుకి. అంత నీ వల్లే జరిగింది, చెట్టు ఎందుకు వేసావు, అంత నీ వల్ల జరిగింది, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు ఇచ్చింది, లేదంటే నేనెందుకు తింటాను. ఆవిడేం తక్కువ తినలేదు, పళ్ళు తినేసింది కదండి, ఆల్రెడీ జ్ఞానం వచ్చింది ఆవిడికి. నువ్వు చేసిన ఈ సర్పమే నన్ను మోసగించింది అని మొత్తం అందరూ కలిసి ఎవరి మీదకి నెట్టేశారండి నేరం, దేవుని మీదకి నేరం నెట్టేశారండి. మరి వారు ఎలాంటి స్థితికి చేరిపోయారో బైబిల్లో ఒక మాట వ్రాయబడింది, చదువుకుందామండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూడండి, అక్కడ ఏం వ్రాయబడిందో. పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే
ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనిడి. చూడండి, ఇక్కడ పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండునట్లు అని అంటున్నాడండి. పాపం వలన ఏం కలుగుతుంది ఏంటంటే, పాపం వలన భ్రమ, పాపము వలన కలుగు భ్రమ చేత ఎప్పుడైతే మీరు తినండి ఇది మంచిది అని అపవాది చెప్పిందో, అది తినాలనే ఆలోచన అవ్వలో హృదయంలో ఎప్పుడైతే మొదలైపోయిందో అప్పుడే ఆమె నేరస్తురాలైపోయింది. దేవుని దృష్టిలో పాపిగా మారిపోయింది. అలా పాపిగా మారిపోయిన ఆమె చేసిన పాపం వలన ఎందులోకి వెళ్ళిపోయిందంట, పాపం వలన కలుగు భ్రమ. ఆ భ్రమలోకి వెళ్ళిపోయిన వెంటనే హృదయము కఠినపరచబడిపోయింది. దేవుడంటే లెక్కలేదు, దేవుడంటే భయం లేదు, ఆజ్ఞ అతిక్రమించినా పర్వాలేదు, నా భర్త ఏమంటాడో డోంట్ కేర్, చూసుకుందాం తర్వాత, ముందు తినేయాలి అర్జెంటుగా. చూడండి ఎంత కఠినపరచబడిపోయిందండి. అసలు ముట్టకూడదంటేనే ఆమె ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి, మరి ఆ చిన్న చెట్టు పెద్ద చెట్టు తెలియదు కానీ మరి మీదకి ఎక్కి తెంపేసిందో మరి ఏంటో మరి తెలియదు కానీ ఆమెకున్న ధైర్యం చూడండి. కొన్ని ఫలములు తినేసిందంట. ఒకటేతో తినకూడదని దేవుడు అంటుంటే ఆ పండు తినమని మీరు నిశ్చయంగా చేస్తారంటే ఒకటి కాదు రెండు కాదు కొన్ని ఫలములు తీసుకొని తినేసేంత ధైర్యం ఆమెకి ఎక్కడి నుంచి వచ్చింది? పాపము వలన కలుగు భ్రమ చేత కఠినపరచబడిపోయింది. కఠినపరచబడిపోయాడు ఆదాము. అందరూ కలిపి దేవుని మీద నేరం నెట్టేస్తున్నారు. చూడండి ఏ స్థాయికి వెళ్ళిపోయారో చూడండి. పాపం వలన భ్రమలో నేను చేసింది రైటు, దేవుడా నువ్వు చేసిందే తప్పు, నువ్వెందుకు చెట్టు వేయాలి, నువ్వెందుకు సర్పాన్ని పుట్టించాలి, నువ్వెందుకు నాకు ఆ హవ్వని జత చేయాలి అని చెప్పి ఒక పక్క ఆదాము రెచ్చిపోతున్నాడు, ఒక పక్క అవ్వ రెచ్చిపోతుంది. దేవుని స్వరం వినబడుతున్నా రావట్లేదట ముందుకి. దేవుడు పిలుస్తున్న ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని అంటే, ఇగో ఇక్కడ తోట చెట్ల మధ్యలో నేను దాక్కున్నాను అని సమాధానం చెప్తున్నాడే తప్ప ముందుకు రావట్లేదు ముందుకి. వాళ్ళ ధైర్యం చూడండి, కఠినపరచబడిపోయారు. పాపం వలన కలుగు భ్రమ చేత కఠినపరచబడిపోతారు. అలా కఠినపరచబడిపోయారంటే దేవుడంటే లెక్క ఉండదు, దేవుడంటే భయం ఉండదు, నేను చేసిందే రైట్ అనుకుంటారు, నాదే నిజం అనుకుంటారు, నాలో ఏ విధమైన తప్పు లేదనే స్థాయికి వెళ్ళిపోయి ఎదుటివారి మీద నేరాలు మోపడం ప్రారంభిస్తారంటే. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల తర్వాత పుట్టిన యోబు గారు ఆదాము గురించి ఏమంటున్నారో ఒకసారి చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయము 33వ వచనం చూడండి. కొన్ని వందల సంవత్సరాల తర్వాత పుట్టిన యోబు గారు మరి ఆదాము గారు గురించి ఎలాంటి మాటలు ఇక్కడ పలుకుతున్నారో మనకి ఇక్కడ చదివితే అర్థమవుతుందండి. యోబు గ్రంథం 31వ అధ్యాయము 33, 34 వచనాలు. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకుని ఎడలా పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుదును. చూడండి, ఆదాము గారితో పోలుస్తున్నారు. ఆదాము చేసినట్లుగా నేను నా దోషములు దాచిపెట్టుకోను, నా పాపాలని నా రొమ్ములోను దాచిపెట్టుకోను. ఎందుకంటే దేవుడికి సమస్తం తెలుసు, నేను నటిస్తున్నానని ఆయనకి గ్రహిస్తాడు. చూడండి, యోబు గారికి అర్థమైంది కానీ ఆదాముకు అర్థం అవ్వకుండా పోయింది. కారణం ఏంటి? కఠినపరచబడిపోయాడు. పాపం వలన కలిగిన భ్రమచేత కఠినపరచబడిపోయాడు. చేసిన నేరాన్ని దాచుకోవాలని, తప్పించుకోవాలని సకల ప్రయత్నాలు చేసి దేవుని శాపానికి గురైపోయారండి. అపవాది చూడండి, వాడికి ఉన్న టాలెంట్ చూడండి, వాడికి ఉన్నటువంటి టెక్నిక్స్ చూడండి, వాడు మనుషుల్ని పాడు చేయాలన్నట్లో వాడికి ఉన్నటువంటి డెడికేషన్ చూడండి. అస్సలు రెస్టే తీసుకోవట్లేదు. నిరంతరం సమయం నాకు కొంచెమని తెలిసి అపవాది ఏం
గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుతూ తిరుగుతున్నాడంట. వాడికి అసలు విశ్రాంతి లేదు. నేను ఏ పని మీద ఈ భూమి మీద పడద్రోయబడానో ఆ పనిని నేను పూర్తి చేయాలి. ఒక్కడు కూడా పరలోకానికి వెళ్ళడానికి వీల్లేదు. ఒక్కడు కూడా దేవుని కుమారుడిగా బ్రతకడానికి వీల్లేదు. అందరినీ నాశనం చేయాలి, నాతో పాటు నిత్యాగ్నికి తీసుకెళ్ళిపోవాలి. చూడండి, వాడికి ఉన్నటువంటి టెక్నిక్స్ చూడండి, జనాల మీద ఎలాగ ఉపయోగిస్తున్నాడో. పౌలు గారు ఎంతో కాలం బోధ చేసినా ఒకే ఒక్క మాటతో భిన్నమైన సువార్త చెప్పి వాళ్ళందరినీ భిన్నమైన సువార్త తట్టు తీసుకెళ్ళిపోయాడు. పౌలు గారు ఏమో బాధపడుతున్నారు, మీరు ఎంత అవివేకంగా ఉన్నారో, ఎవడ మిమ్మల్ని భ్రమ పెట్టను, ఇంకెవడు అపవాదే. చూడండి, ఆదాము అవ్వలు ఎవరు మిమ్మల్ని భ్రమ పెట్టారు? అపవాది. ఎంత త్వరగానా? నేను ఎన్నో మాటలు చెప్పాను కదా, వాడు ఏదో ఒక మాట చెప్పగానే మీరు మారిపోతారా? వాడికి ఉన్న టాలెంట్ చూడండి, ఒక్క మాట చాలు మనల్ని అందరినీ నిత్యాగ్నిలోనికి తీసుకువెళ్ళిపోవడానికి ఎలాగ హిప్నటైజ్ చేస్తాడు, మనల్ని వశపరుచుకుంటాడు, లోపరుచుకుంటాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. అందుకే అపవాది తంత్రములను మనం ఎరుగని వారము కాము అని అంటున్నాడు. తెలుసుకొని ఉండాలి ఖచ్చితంగా. వాడు ఎప్పుడు ఏ రూట్లో వస్తాడో తెలియదు, ఎవరిని ఎలా లోపరుచుకుంటాడో తెలియదు, ఎలాంటి మాటలు ఉపయోగిస్తాడో తెలియదు. కాబట్టి బైబిల్ని ఎల్లప్పుడూ చదువుతూ ఉండాలి. జ్ఞానం అనేది ఉంటేనే అపవాది తంత్రాలను మనం ఎరిగిన వారం అవుతామండి. మరి వాడు ఇంకా ఒక స్టెప్ ముందుకు వేసి ఎక్కడికి వెళ్ళిపోయాడో ఒకసారి ఇర్మియా గ్రంథం చదువుకుందామండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 16. చూడండి అక్కడ ఏం రాయబడిందో. సైన్యములకు అధిపత్యగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రవచించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టెదరు. చూడండి ఎక్కడికి వెళ్ళిపోయాడు, దేవుడే చెప్తున్నాడండి. మీకు ప్రవచనములను ప్రవచించు ప్రవక్తల మాటలు ఆలకించొద్దు. ఏంటండి, దేవుడే కదండి ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తలను పంపించింది దేవుడే. దేవుడు ఏం తెలియజేయాలనుకుంటున్నాడో వాటినన్నిటినీ ప్రవక్తల ద్వారా ఆనాటి ఇశ్రాయేలీలకి తెలియజెప్పించేవాడు. మరి అలాంటి ప్రవక్తల మాటలు మీరు ఆలకింపకుడి అని చెప్పి ఏమంటున్నాడు, వారు మిమ్మును భ్రమ పెట్టెదరు అని అంటున్నాడు. చూడండి ఏ ప్రవక్తలైతే దేవునికి మనుషులకు వారధులుగా ఉన్నారో, దేవుని కూర్చిన విషయాలు ఏ ప్రవక్తలైతే ప్రకటింపవలసిన వారుగా ఉన్నారో, ఎవరైనా తప్పు చేస్తే దేవుడు హెచ్చరిస్తున్నాడని వారికి బుద్ధి చెప్పి సన్మార్గములో నడిపించవలసిన వారుగా ఉన్నారో, అలాంటి ప్రవక్తలనే వాడు ఏం చేశాడండి, వాడి హస్తగతం చేసుకున్నాడు. వాడి హస్తగతం చేసుకొని ఎన్నో తప్పుడు సమాచారాలను దేవుడే చెప్పాడు అని ఒక అబద్ధ బోధను ఈరోజు సమాజంలోనికి తీసుకొస్తున్నారండి. ఆనాడు ప్రవక్తలైతే ఈనాడు ఎంతోమంది బోధకులు. ఈనాడు ఎంతోమంది బోధకులండి, ఎన్నో భిన్నమైన బోధలు. మనకి తండ్రి మాత్రమే కాదు, తల్లి కూడా ఉంది. దేవునికి మ్యారేజ్ అయింది, మనకు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాడు దేవుడు అని ఈ మధ్యన కొత్త బోధ వచ్చిందండి. కొత్త బోధలు చేస్తున్నారు. యెహోవాకి భార్య ఉంది, ఆమె మనకు తల్లి. చూడండి ఎలా మారిపోయింది. ఆ బోధ చేసేవారు ఎవరు? ఇగో ఒక దైవజనుడిగా దేవుని చేత ఏర్పరచబడిన వాడనని చెప్పుకొని బైబిల్ని చేత పట్టుకొని ఆ బైబిల్లో ఉన్న వాక్యాలని వక్రీకరించి ఒక తప్పుడు సిద్ధాంతంలోనికి తీసుకువెళ్తున్నాడంటే వారు మిమ్మల్ని భ్రమ పెడతారు. వారు మిమ్మల్ని ఇలాంటి తప్పుడు బోధలు చేసి భ్రమ పెట్టి మిమ్మల్ని నిత్యాగ్నికి తీసుకువెళ్ళిపోతారు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. యేసుక్రీస్తు దేవుడు కాదు అని అంటున్నారండి చాలామంది. ఎన్నో తప్పుడు బోధలు, మర్మ బోధలు దేవుడే మాకు బయలుపరిచాడని చెప్పి ఎన్నో తప్పుడు సిద్ధాంతాలు ఈరోజు క్రైస్తవ సమాజంలో మరి రాజ్యం ఏలుతున్నాయి. ఎన్నో తప్పుడు బోధలు చెలరేగిపోతున్నాయి. ఎన్నో సంఘాలు నాశనం అయిపోతున్నాయి. దీని అంతటికీ కారణం ఎవరు? అపవాది. ఏ బోధకులు చెప్తే ఈ సమాజం వింటుందో ఆ బోధకుల్ని నేను లోపరుచుకుంటే నా పని చాలా ఈజీ. అందుకే దేవుని చేత మాటలు వినిపిస్తున్నాడు. చూడండి, ప్రవక్తలు
వాళ్ళు ప్రవచించే ప్రవచనాలను, వారి మాటలను మీరు నమ్మకండి. వారు మిమ్మల్ని భ్రమ పెడతారు. అబద్ధ ప్రవక్తలు చాలామంది బయలుదేరిపోయారు, అబద్ధ బోధకులు చాలామంది బయలుదేరిపోయారు. దేవుడు నాకు బయలుపరిచాడు, స్వప్నం ముందు కనిపించాడు, దర్శనంలో కనిపించాడు, మీకు ఇది చెప్పమన్నాడని లేనిపోని తప్పుడు బోధలు సమాజంలో, క్రైస్తవ సమాజంలో బోధిస్తున్నారు. అందరినీ నిత్యాగ్నికి తీసుకెళ్ళిపోతున్నారండి. ఈ మధ్యన కొత్త బోధ విన్నానండి. యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉన్నప్పుడు మరి ఆయన చనిపోయాడో లేదో తెలుసుకోవడానికి ఏం చేశారండి? వారు చనిపోయారో లేదో తెలుసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి సైనికులు ఏం చేశారు? పక్కలోన బల్లెంతో పొడుస్తారండి, పక్కలో పొడుస్తారు. మరి అప్పుడు అందులోంచి నీరు, మరి రక్తము, మరి కారణం అనేది జరుగుతుందండి. మరి ఇది ఎందుకు జరిగిందో తెలుసా, ఎందుకు పక్కలో పొడిచారో తెలుసా అని చెప్పి ఒక మర్మబోధకుడు మర్మాన్ని తెలియపరిచాడండి. ఏంటి ఆ మర్మం అని అంటే, ఆదాము గారు మొదటి మానవుడు, మరి మొదటి ఆదాములో నుంచి స్త్రీని తీయడానికి ప్రక్కటెముకను తీసి ఎలాగైతే మాంసంతో పొడిచి అక్కడ సర్జరీ చేశాడో, మరి యేసుక్రీస్తు వారు కడపటి ఆదాముకు భార్య ఆ ప్రక్కటెముకలోంచి తీశాడు. కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు వారి పక్కలో నుంచి సంఘం అనే ఆయన భార్యను తీశాడు అని చెప్పి ఒక పెద్ద మర్మబోధ చెప్పాడండి. బైబిల్లో ఎక్కడుందండి బైబిల్లో ఇలాగా? కానీ జనం అదే నమ్ముతున్నారు. అబ్బా భలే చెప్పారండి, సూపర్ మర్మం చెప్పారని చెప్పి జనాలు చెప్పట్లో ఏళ్ళు. మా పాస్టర్ గారు ఏమనుకున్నారు, సూపర్గా చెప్తారు తెలుసా అని చెప్పి జనాల్లో డబ్బా కొట్టి మిగిలిన కూడా రప్పిస్తారు, రండి వినండి, మీరు కూడా చెడిపోయి నరకానికి వెళ్ళిపోదురు అనుకొని. చూడండి, యేసుక్రీస్తు వారిని సిలువకి ఎక్కించే ముందు కొరడాలతో కొడతారండి. ఎన్ని దెబ్బలు కొట్టారో తెలుసా ఏంటి? ఎన్ని దెబ్బలు కొట్టారు? 1 తక్కువ 40 అంటే ఎన్ని? 39 దెబ్బలట. మరి ఆ 39 దెబ్బలు ఎందుకు కొట్టారో తెలుసా? ఆయన పాత నిబంధనను కొట్టివేయడానికి వచ్చారు. మొదటి దెబ్బ కొట్టగానే ఆదికాండం కొట్టివేసాడు, రెండో దెబ్బ కొట్టగానే నిర్గమాకాండం కొట్టివేశాడు, అలాగే 39వ దెబ్బ కొట్టగానే మలాకీ గ్రంథం కొట్టివేశాడు. అందుకే 39 దెబ్బలు కొట్టారు. పాత నిబంధన అంతా కొట్టివేసి కొత్త నిబంధన ఇచ్చారని చెప్పి అలా లింక్ చేశారండి. చూడండి, బాగుంది కదా వినడానికి. చూడండి, ఇలాంటి ఎన్నో తప్పుడు బోధలు, ఇలాంటి ఎన్నో తప్పుడు సిద్ధాంతాలు సమాజంలో బోధకుల ద్వారానే వాడు బోధింపజేసి యావత్తు క్రైస్తవుల్ని భ్రమపెట్టి తప్పుడు బోధల్లో ముంచి, త్రియేక దేవుడు అనేవాడు కొంతమంది, యేసుక్రీస్తు దేవుడు కాదని కొంతమంది, దేవునికి కూడా భార్య ఉంది, అది బైబిల్లోనే ఉందని చెప్పి ఇంకొంతమంది, ఇలాంటి ఎన్ని తప్పుడు బోధలు ఉన్నాయండి. స్వస్థతలని, వరాలని, భాషలని, టచ్ అని, జనాలను తోసేయడం, రుమాలు నమ్ముకోవడం, నీళ్ళు జల్లుకోవడం. చూడండి, ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇలాంటి అబద్ధ బోధకులు ఇలాంటి తప్పుడు బోధలు చేసి మిమ్మల్ని భ్రమ పెడతారు. కాబట్టి వారి నుంచి చాలా దూరంగా ఉండండి, వారి మాటలు వినకండి, వారు మిమ్మల్ని భ్రమ పెట్టెదరు అని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నా అలాంటి దొంగ బోధకులంటేనే ఇష్టమండి జనానికి. వాళ్ళ మీటింగులు జరిగాయంటే చూడండి, జనాలు తండాలుగా వస్తారు, గ్రౌండ్లన్నీ నిండిపోతుంటాయి. అది అక్కడికి వెళ్ళి మనం వాళ్ళు చేస్తుంది తప్పు, అది తప్పుడు బోధండి అన్నావు అనుకోండి, జనాలందరూ ఏం చేస్తారు? నువ్వు చేస్తుంది తప్పుడు బోధ, పౌలుని ఎలాగైతే అన్నారో గలతీలో ఉన్నవాళ్ళు, ఆయన చేసిన తప్పుడు బోధ, మేము చేసింది నిజమైన బోధ అని భిన్నమైన సువార్త చెప్తే ఎంత త్వరగా తిరిగిపోయారో ఈరోజు క్రైస్తవులు కూడా ఇలాంటి మర్మ బోధల పేరుతో తప్పుడు సిద్ధాంతాలు ప్రజలకు చెప్తే అలాంటివే నచ్చుతాయండి. అలాంటి వాటికి వినడానికి ఇష్టపడుతుంటారు, చాలా త్వరగా తిరిగిపోతుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, భ్రమ పెడతారు మనల్ని. అపవాది మనల్ని భ్రమ పెడుతుంది, మనల్ని పాపంలో ముంచుతుంది. ఆ పాపం వల్ల కలుగు భ్రమ చేత మన హృదయాలు కఠినపరచబడిపోతాయి. మనం ఎంత చెప్పినా వాళ్ళలో మార్పు రాదు. మేము చెప్పిన సిద్ధాంతమే రైటు, మాదే కరెక్టు, మరీ గారిని ఆరాధిస్తాం మేము, కాబట్టి ఇదే మాకు రైట్ సిద్ధాంతం ఇది. చూడండి, ఆర్సీఎం వారికి ఎన్ని చెప్పినా వాళ్ళు అస్సలు వినరండి, అస్సలు మారరు. మాదే రైటు, కఠినపరచబడిపోయింది హృదయం. మేము విగ్రహారాధన చేయకూడదని బైబిల్లో ఉన్నా మేము విగ్రహారాధన చేస్తాం.
మరీ గారిని పూజిస్తాం, ఊరేగిస్తాం, పుట్టినరోజులకి వర్ధంతులకి సెలబ్రేషన్స్ చేసుకుంటాం అని చెప్పి ఎన్ని వాక్యాలు మీరు చేస్తున్న తప్పు అని చూపించిన ఆ వాస్తలు వినరండి. హృదయం కఠినపరచబడిపోయింది. పాపం వలన కలుగు భ్రమ చేత వారంతా కఠినపరచబడిపోయారు. ఎంత చెప్పినా మార్పు రాదు. ఇంకొక మాట చూద్దామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం చూడండి. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారో, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనుపరిచెదరు. చూడండి, యేసుక్రీస్తు వారే చెప్తున్నారండి. చాలామంది అబద్ధపు క్రీస్తులు వస్తారట. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరుచుటకై, ఏర్పరచబడిన వారు అంటున్నాడండి. దేవుని చేత ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేయడానికే ఏం చేస్తుందంట? సూచక్రియలు కనుపరుస్తుందంట. మహత్కార్యాలు కూడా అపవాది కనుపరుస్తుందంట. పాపం ఇలాంటి స్థితిలోనే ఇస్కరియోతు యోధా చిక్కుకుపోయాడండి. ఇస్కరియోతు యోధా ఏర్పరచబడినవాడు, అపోస్తుల్లో ఒకడుగా ఎన్నుకొనబడినవాడు. యేసుక్రీస్తు వారు ఏర్పరచుకొని ఆయనకి పెద్ద బాధ్యతను అప్పగించారు. ఆయనకు కూడా దెయ్యాలు వదలగొట్టే శక్తినిచ్చారు. స్వస్థపరిచే వ్యాధులను, రోగాలను బాగు చేసే శక్తిని ఇచ్చినప్పటికీ వాటినన్నిటినీ కల్లారా దగ్గరుండి చూశారు. యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు కానివ్వండి, ఆయన చెప్పిన ఉపమానాలు కానివ్వండి, ఆయన చేసిన బోధలు కానివ్వండి, ఇన్ని వినలేదండి ఇస్కరియోతు యోధా. అవన్నీ ఒక్క మాటలో అపవాది కొట్టి పారేసాడండి. ఇగో నీకు డబ్బులు ఇస్తుందా, ఎంత 30 వెండి నాణాలు సరిపోతాయా, దాంతో హాయిగా ఉండు, సుఖపడు. చూడండి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసపరచుటకై. ఇస్కరియోతు యోధా అపోస్తులత్వం అంటే అది చిన్న విషయం కాదండి, చాలా గొప్ప విషయం. అపోస్తుల ద్వారానే యావత్ ప్రపంచానికి వాక్యం అనేది పంచబడింది, విస్తరించబడింది. అపోస్తుల ద్వారానే సంఘం అనేది ప్రారంభించబడింది. చూడండి, అలాంటి ఉన్నతమైన స్థితి పరలోకంలో ఇశ్రాయేలులో 12 గోత్రాల వారికి, మీరు 12 సింహాసనాల మీద కూర్చొని 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారు. ఎంత గొప్ప భాగ్యం అది. అలాంటి స్థానాన్ని కూడా కోల్పోయే విధంగా అపవాది ఏ విధంగా భ్రమ పెట్టిందండి యోధాని. ఎన్ని చూడలేదు, కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు, ఎంతోమంది రోగులను బాగు చేస్తుంటే, చచ్చిపోయిన వారిని బ్రతికిస్తుంటే ఇస్కరియోతు యోధా కళ్ళకి కనబడలేదా? అంత కనబడినా, అన్ని చూసినా, అన్ని వాక్యాలు విన్నా పాపము వలన కలుగు భ్రమ చేత కఠినపరచబడిపోయాడు. కఠినమైపోయిందండి హృదయం. ఎలాగైనా యేసుక్రీస్తు వారిని నమ్మేయాలి, ఆయనకి అప్పగించేయాలి, ఎలాగైనా డబ్బులు సంపాదించుకోవాలి, అదే ధ్యేయంగా ఏర్పరచబడిన వాడుగా ఉన్నటువంటి అతను మోసపరచబడ్డాడు. మారు మనసు పొందిన అవకాశం లేకుండా మరి భయంకరమైన చావు చచ్చాడు ఇస్కరియోతు యోధా. ఇలాంటి వారు క్రైస్తవ్యంలో ఎంతమంది లేరండి. ఏర్పరచబడిన వారు ఎంతోమంది పెద్దగులుగా, ప్రసంగికులుగా, బోధకులుగా ఉన్నవారు, వాళ్ళంతా సమాజం దృష్టిలో ఏర్పరచబడిన వారుగా ఉన్నారు. మరి వాళ్ళ చేత ఎన్నో తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు చెప్పించి క్రైస్తవ్యాన్ని అపవాది పాడు చేస్తుంది అని అంటే వాళ్ళంతా మోసపోయారు. అపవాది కలిగించిన భ్రమలో చిక్కుకుపోయారు. వారి హృదయాలు కఠినపరచబడ్డాయి. ఎవరు ఎన్ని బుద్ధులు చెప్తున్నా, ఎన్ని వాక్యాలు చూపిస్తున్నా నేను చెప్పిందే రైట్ అంటాడు తప్ప బైబిల్లో ఉన్నది అసలు చూడడమే మానేశాడు. అలా మనం ఉండకూడదండి. అందుకే హెచ్చరిక. మనల్ని కూడా భ్రమపడుతుంది, మనల్ని కూడా పాపంలో ముంచుతుంది, మనల చేత కూడా ఎన్నో దోషాలు, నేరాలు జరిగించి నేనేదో నీతిమంతుడిని, సత్యవంతుడిని, నేను వాక్యంలోనే ఉన్నాను, వాక్యం నేర్చుకుంటున్నాను, వాక్యం చెప్తున్నాను అనే స్థితిలోకి మనల్ని తీసుకెళ్ళిపోయి మనల్ని తెలియకుండానే మనల్ని దుష్టులుగా మారుస్తుందండి.
అపవాదికి ఉన్నటువంటి శక్తి అంతా అలాంటిది. చివరికి ఒకటి మార్చది ముగించుకుందాం. తెస్సలోనిక రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. పౌలు గారు తెస్సలోనికకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందామండి. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండును. చూడండి, సాతాను యొక్క బలము, వాడి యొక్క తంత్రాలు, వాడి యొక్క టాలెంటు, అబద్ధ విషయమైన సమస్త బలం అని అంటున్నాడు. వాడు ఉపయోగించే బలమంతా దేవునికి వ్యతిరేకంగా అబద్ధాన్ని జనాలు నమ్మే విధంగానే వాడు ట్రై చేస్తుంటాడంట. దాన్ని నమ్మించడానికి ఏం చేస్తుంటాడు? సూచక్రియలు చేస్తాడట, మహత్కార్యాలు కనపరుస్తాడంట. వీటినన్నిటిని కనపరిచి దుర్నీతిని పుట్టించి సమస్త మోసముతోను అంటున్నాడు. చూడండి, సమస్తమైన మోసం నశించుచున్న వారిలో కనుపరుస్తాడు. అండుగో వీటిని చూసి నమ్మండి, నేనే నిజం, నేనే దేవుడిని అని అపవాది తానే దేవుడిగా కనపరుచుకొని అందరినీ వాడి మాయలో దింపుతున్నాడు. వాడితో పాటు నరకానికి తీసుకెళ్ళిపోతున్నాడండి. ఈ విషయం ఎంతమందికి తెలుసండి? క్రైస్తవులైన వారికి తెలిసని అనుకుంటున్నారు, కానీ తెలియని స్థితిలోనే ఉన్నారు. ఎందుకంటే భ్రమలో ఉన్నారు కనుక. నేను సత్యంలో ఉన్నానని భ్రమలో ప్రతివారు జీవిస్తున్నారు, కానీ బైబిల్ ఏం చెప్తుందో, బైబిల్లో ఏం రాయబడిందో, ఏ బోధ కరెక్టో ఎవరు తెలుసుకోలేకపోతున్నారండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. అక్కడ ఏముందో? మనము దేవుని సంబంధులము, దేవుణ్ణి ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నదులమైతే దేవుని మాటలు వింటాం, అంతే కదండి. దేవుని సంబంధులు అయితే దేవుని మాట వింటారు. దేవుని సంబంధులు కానివారు దేవుని మాటలు వినరంట. వాక్యములు ఏదైతే ఉందో దాన్ని చేసేవాడే దేవుని సంబంధి. వాక్యానికి భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోయి భిన్నమైన బోధలను అనుసరిస్తూ దేవుడు చెప్పని వాటిని సమాజంలో జరిగిస్తూ దేవుని మాటను విననివాడు దేవుని సంబంధి కాడు. అలాంటి వాడు ఎవరికి సంబంధించిన వాడంట? దీనివలన మనకేం తెలుస్తుంది? సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో మనము తెలుసుకొనుచున్నాము. మనకు తెలిసిపోద్దటండి. ఎవరైతే దేవుని మాటలు చొప్పున బ్రతుకుతారో వారు దేవుని సంబంధులంట. ఎవరైతే దేవుని మాటలకు విరుద్ధంగా దేవుని వాక్యం వినకుండా, సమయానికి రాకుండా, తరగతులకు హాజరు కాకుండా, దేవుని పనులు ఎన్నున్నా వాటిని అన్నిటిని మాని సొంత పనులు చేసుకుంటున్నా వాళ్ళంతా దేవుని మాట వినని వారు. వారు భ్రమపరుచు ఆత్మకు సంబంధించిన వారు. అపవాది పెట్టిన భ్రమలో వారు మునిగిపోయి వారి హృదయాలు కఠినపరచబడిపోయాయి. ఎవరెన్ని చెప్పినా వారు వినే పరిస్థితుల్లో లేరు. అలాంటి స్థితి మనలో ఉందా? ఒకసారి ఆలోచించుకోండి, ఒకసారి పరిశీలించుకోండి. మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? భ్రమపరుచు ఆత్మవశములో ఉన్నాయా? సత్యస్వరూపమైనటువంటి దేవుని సంబంధముకు ఆత్మవశములో ఉన్నాయా? మన క్రియలు, మన మాటలు, మన చేతలు ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని ఒకవేళ భ్రమపరుచు ఆత్మకు సంబంధించిన వారంగా ఉన్నామంటే వెంటనే అక్కడి నుంచి తొలగిపోవాలి. భిన్నమైన సువార్తను విడిచిపెట్టి దేవుని వైపుకు రావాలి. మనల్ని మనం సరి చేసుకుంటే దేవుడు మనల్ని క్షమించి నిత్య జీవానికి తీసుకువెళ్తాడు. లేదంటే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. అందరికీ వందనాలండి.